నేనైతే సిద్దిపేటలో ఉన్న బెజ్గాం విలేజ్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది. ఇదైతే టెంపుల్ అన్నమాట. మనం దగ్గరకు వచ్చేసినాము. చుట్టుపక్కల విలేజ్ జనాలంతా ఇదే టెంపుల్కి వచ్చి బోనాలు చేస్తారు. అమ్మవారికి ఆటపోతులు బలిచ్చి ఇక్కడనే భోజనాలు వండుకొని తినేసి వెళ్తారన్నమాట. ఇదైతే అమ్మవారి ముగ్గు. అయితే దీంట్లో మనకి అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారన్నమాట. సో చాలా బాగుంటుంది ఈడ. మనకి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి అక్కడ అదంతా అన్నము అదంతా పెట్టేసి కుంకుమ జల్లి పసుపు జల్లి అక్కడ దీపం అయితే ముట్టిస్తారన్నమాట. ఇక్కడ మొత్తం పండగ అయిపోయిన తర్వాత ఈ జనాలు ఎవ్వరు ఇక్కడ సాయంకాలం పూట ఉండరు. రాత్రిపూట అమ్మవారు రాత్రిపూట వచ్చి ఇక్కడనే భోజనం చేస్తుందని ఆచారము. ఈ అన్ని ఆటలు అయితే అమ్మవారికి బలివ్వడానికి తీసుకొచ్చినారు. ఇవన్నీ ఆటపోదు. ఇదైతే అమ్మవారి విగ్రహం లోపట. మనకి ఇక్కడ పూజలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరానికి ఒక రోజు చేసే పండుగలు చాలా ఘనంగా జరుగుతుంది. పూజలు అయితే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ చాలా ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇది. ఇక్కడనైతే అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం అయితే సమర్పించుకుంటారు. ప్రతి ఒక్క ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ జాతర. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి చాలా మందికి వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే నెరవేర్చింది అమ్మవారు. చూడండి అమ్మవారికి నైవేద్యం అయితే ఎట్లా పెడతారో చాలా బాగా పెడతారు కదా. మనమైతే ఇక్కడికి వచ్చి అమ్మవారిని కోరుకున్న అమ్మవారి అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పోతురాజు అయితే వస్తాడు. పోతురాజుని రెడీ చేస్తుర్రు ఇక్కడ. పోతురాజు దగ్గరికి ఎవరన్నా కొంచెం అటు ఇటు చేస్తే పోతురాజు వాళ్ళని పొట్టు కొడతాడు అన్నట్టు కొరడా పట్టుకొని అయితే. చూడండి ఇక్కడ పోతురాజులు అయితే ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో. దగ్గరకు వచ్చిన వాళ్ళని భయపెట్టిస్తున్నారు. మస్తు డ్యాన్స్ చేస్తున్నారు. మాకు కూడా ఎగరాలనిపించింది దగ్గరికి పోయి, కానీ ఏడా కొరడా తగులుతుంది అని చెప్పి దూరమే ఉన్నాము. ఏ వీడియోలు తీసుకుంటే అట్లనే నిలబడ్డాం అన్నట్టు. మస్తు అనిపించింది జాతర మాత్రము. డ్యాన్స్ కూడా మస్తు చేస్తారు పోతరాజులు. డీజే పెట్టి ఎగిరిపించారు పోతరాజులను అయితే మస్తు అనిపించింది మాకు. ఈ డ్యాన్స్ అయితే ఇరగదీస్తున్నారు అన్నట్టు. సూపర్ చేస్తున్నారు చూడండి. ముఖం చూస్తేనే భయం అవుతుంది. అందుకే దూరమే ఉన్నాము. ఏయ్ అనుకుంటే ఎగురుతున్నారు. దగ్గరికి వస్తే మాసు వేస్తున్నారు. గట్టి కొడుతున్నారు. అందుకే దగ్గర పోలేదు.